ఇజ్రాయెల్ అనేటటువంటిది ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది, దానికి ఏదో పాలస్తీనా లాగేసుకుంటోంది, అది దుర్మార్గం దేశం అని ప్రచారం చేసే వాళ్ళకి చరిత్ర తెలియందే. వాస్తవంగా ఒకప్పుడున్న ఇజ్రాయెల్ దేశాన్ని తర్వాత వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే సుదీర్ఘకాలం పాటు వాళ్ళు తిప్పలు పడి డబ్బులు ఇచ్చి కొనుక్కుని దేశాన్ని తయారు చేసుకున్నారు. దాన్ని కాపాడుకోవడానికి డబ్బులు పోస్తున్నారు, ప్రాణాలు ఫలంగా పెడుతున్నారు. ఇది తెలియాల్సిన నిజం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ దేశం ఉంది. యూదు రాజుల్లో పేరెన్నికైన దావీదు, సాలోమన్ ఈ ప్రాంతాన్ని పాలించారు. చరిత్ర తెలియని వాళ్ళే ఇది పట్టించుకుంది. కొందరు ఇజ్రాయెల్ దేశం 1948 మే 14 ఏర్పడినట్టు, అంతకుముందు యూదులకు చరిత్ర లేనట్టు చెప్తుంటారు. మెయిన్ వచ్చేటప్పటికి అసలు ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ కింగ్డమ్ అండర్ డేవిడ్ అండ్ సాలమన్ ఇది మ్యాప్. అదే సందర్భంలో ఇజ్రాయెల్ పరిపాలించినటువంటి రాజులు వాళ్ళ కాలాలకు సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఆ తర్వాత యుద్ధాల్లో ఆ రాజ్యాలు, ఇప్పుడు మెసపటోమియా నాగరికత, బాబిలోనియా నాగరికత అని మన చరిత్ర పాఠ్యపుస్తకాలు ఉండేది, మాకు 10th క్లాస్ ఇప్పుడు దూరం తెలియదు. అవి ఈ కాలగర్భంలో కలిసిపోయినాయి. అట్లాగే ఇజ్రాయెల్ యూదు సంస్కృతి కూడా కలిసిపోయి ఉండేది. బట్ యూదులందరూ ప్రపంచమంతా చెదిరిపోయినా సరే మళ్ళీ వాళ్ళ జాతిని కాపాడుకుని ఇజ్రాయెల్ని ఈ రోజున ప్రాణం పెట్టి కాపాడుకుంటున్నారు. నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎట్టకేలకు ఈ నాలుగు జర్నలిస్ట్ సాయి గారు ఒక మంచి విషయం చెప్పారండి. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క సిచ్యువేషన్స్ మనం గమనించేటప్పుడు అక్కడ జరిగేటువంటి యుద్ధాలు ఎంత భయానకమైన వాతావరణం చోటు చేసుకుంటుందో మనకు తెలుసు కదా. సో వారికి నిద్ర లేకుండా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ మీద ఇటు సిరియా, ఇటు ఇరాన్, ఇరాక్, తర్వాత పాలస్తీనా, ఈ చుట్టుపక్కల దేశాలు ఏమైతే ఉన్నాయో దేశాలన్నీ కూడా విరుచుకుపడి ఇజ్రాయెల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే తొంతు జరుగుతున్నప్పుడు ఈ అరబ్ కంట్రీస్ వారు, ఆ దేశాల వారు ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్ దేశం మాది, మా దేశానికి వీరు అన్యాయంగా చొరబడి మా దేశాన్ని ఆక్రమించుకొని ఈ రోజున పాలస్తీనాను వారు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని చెప్పేసి వారు మాట్లాడేటువంటి కోణం మనకు తెలుసు. సో వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది వీళ్ళదేనంటారా అని ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా చరిత్రపరంగా తెలుసుకున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇస్లామీయులది కాదు. ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో, భూభాగం ఏదైతే ఉందో, ఆ భూభాగం ఈ పాలస్తీనా వాళ్ళది కాదు. ఇది చరిత్రపరంగా ఇది ఇజ్రాయెల్ దాని సంగతిని మనం తెలుసుకుంటాం అన్నమాట. అందుకనే మన జర్నలిస్ట్ సాయి గారు ఒక మంచి మాట మాట్లాడారు. వారు ఇజ్రాయెల్ యొక్క భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం అనేది వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చి ఆక్రమించుకున్నటువంటి స్థలం కాదు. ఇది ఎప్పటి నుంచి ఇజ్రాయెల్ యొక్క భూభాగంలో ఉన్నారు అని చెప్పేసి ఇటు దావీదుని, సొలొమోన్ని, తర్వాత సౌలు గారిని జ్ఞాపకం చేసుకొని మనోడు జర్నలిస్ట్ సాయి గారు మొత్తానికి ఒక మంచి మాట మాట్లాడారు. సో నేను ఇచ్చేటువంటి సూచన, సలహా ఏంటంటే జర్నలిస్ట్ సాయి గారికి, ఇజ్రాయెల్ చరిత్ర తెలుసుకోవాలంటే సాయి గారు మీరు ఒకసారి బైబిల్ చదవండి సార్. మీరు ఒక మత పుస్తకంగా దాన్ని చూడకండి. మీకు తెలియదు సాయి గారు, ప్రపంచంలో మత పుస్తకాలలో ఒక పుస్తకంగా పరిగణించబడి ఉన్నటువంటి బైబిల్ ఏదైతే ఉందో, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం మత పుస్తకంగా చదివితే అసలు మనకేం అబ్బదు సాయి గారు, ఏం తెలుసుకోలేము. చరిత్ర, ప్రపంచ చరిత్రను తెలుసుకోవాలన్నా, ప్రపంచం యొక్క పుట్టుక పూర్వోత్తరాలు తెలుసుకోవాలన్నా, మనం చచ్చిన తర్వాత ఉండేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాలన్నా ప్రతిదీ బైబిల్ ఉందా సాయి గారు. సో బైబిల్ చరిత్ర పుస్తకం సంగతి గుర్తించండి సాయి గారు. బైబిల్ ఒకసారి చదివితే మీకు అర్థమవుద్ది ఇజ్రాయెల్ చరిత్ర అంటే ఏంటో, ఇజ్రాయెల్ చరిత్రలో ఏ దేశాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయో అన్నీ కూడా మనకి విపులంగా అర్థమవుతాయి సాయి గారు. ఒకసారి బైబిల్ చదవండి సాయి గారు. సో ఇజ్రాయెల్ చరిత్ర గురించి సాయి గారు మాడుతుంటే కాస్త షార్ట్కట్లో కొన్ని విషయాలు చెప్పేశారనుకోండి. నేను సాయి గారికి తక్కినటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇజ్రాయెల్ చరిత్ర ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. ఆ చరిత్రను క్రియేట్ చేసింది ఎవరంటే దేవుడే. చెప్పాలంటే ఒక స్పెషల్లీ ఒక జనాంగాన్ని ఆయన ఎన్నుకోవాలనుకున్నాడు. ఎందుకనగా క్రీస్తు రాకడలో వారు ప్రముఖ పాత్ర పోషించాలి, జీసస్ క్రైస్ట్ పుట్టుకకు వారు ప్రముఖ పాత్ర పోషించాలి, ప్రపంచంలో ఈ దేశం ఒక స్పెషల్ కంట్రీగా ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చి ఆ దేశం ద్వారా, ఆ దేశ ప్రజల ద్వారా ఆయన మహిమ తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్స్ మన బైబిల్లో చాలా చూస్తూ ఉన్నాం. సో అందువలన ఆ దేశాన్ని ఒక స్పెషల్గా దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకమైన జనాంగాన్ని తీసుకుని వచ్చాడు. సో ఇదే చరిత్ర మనం తెలుసుకోవాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. షార్ట్కట్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అసలు ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడిందని ఆలోచిస్తే, అబ్రహాం అనబడిన ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది న్యూస్లో మనం చూస్తున్నప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, యూదులు ఈ 3 మతాలని అబ్రహామిక్ మతాలని చెప్పేసి చెప్పుకొస్తున్నారు వీళ్ళు. సో ఇది నిజమే. ఎందుకంటే అబ్రహాము ద్వారానే ఈ 3 మతాలు వచ్చే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అంటే అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినటువంటి పిలుపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1700 సంవత్సరం వరకు అబ్రహాం తన పిలుపు ఏదైతే దేవుని పిలుపుని అందుకొని ఒక కుటుంబంగా ఏర్పరచబడి ఇస్సాకుని కానీ, ఇస్సాకుని తర్వాత యాకోబు, యాషావు వస్తారు. సో ఇస్సాకు పుట్టకముందే ఇస్మాయిలుడు వస్తాడు. ఇస్మాయిల్ ఒక ప్రత్యేకంగా దేవుడు దీవిస్తాడు. ఇస్మాయిల్ నుంచి వచ్చినటువంటి సంతానమే ఇస్లామీలు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం.
సో అదొక కేటగిరీ. ఇప్పుడు అరబ్ కంట్రీ చాలా ఉన్నాయి. ఇటు కెతురా సంతానం, ఇటు ఇస్మాయిల్ సంతానం ఎవరైతే ఉన్నారో వీరు షియా ముస్లిం అని, తర్వాత సున్నీ ముస్లిం అని చెప్పేసి మనం ప్రపంచ చరిత్రలో వారి కోసం మనం వింటాం, తెలుసుకుంటూ ఉన్నాం. సో అబ్రహాము ద్వారా ఈ ఇస్లాం సామ్రాజ్యాలు ఈ విధంగా ఇటు ఇస్మాయిలు, ఇటు కెతురా సంతానం నుంచి ఈ విధంగా వీరు వృద్ధి చెందారనమాట. సో అబ్రహాముకి పుట్టినటువంటి కుమారుడు, వాగ్దానం చేయబడిన కుమారుడు ఉంటాడు, అతని పేరు ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారికి సంతానం కలిగింది, 2 కొడుకులు పుడతారు, యాకోబు గారు, యాషావు గారు. యాషావు ప్రత్యేకంగా వేరే కేటగిరీలో వెళ్ళిపోతాడు. యాకోబు గారిని దేవుడు దీవిస్తాడు. యాకోబుని దీవించిన తర్వాత యాకోబుకి ఇజ్రాయెల్ పేరు పెడతాడు. ఆ యాకోబు సంతానమే ఈ ఇజ్రాయెల్ 12 గోత్రాల వారు. సో వారిని దేవుడు దీవించి ఇజ్రాయేల్గా వారిని పిలవడం స్టార్ట్ చేస్తాడనమాట. సో ఎప్పుడైతే యాకోబుని ఇజ్రాయెల్గా పిలిచాడో ఇజ్రాయెల్ పుట్టినటువంటి వారందరూ కూడా ఇజ్రాయెల్ అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం 1700 నుంచి క్రీస్తు పూర్వం 1300 వరకు ఈ ఇజ్రాయిల్ ఎవరైతే ఉన్నారో యోసేపు టైంలో యాకోబు కుమారుడు ఉంటాడు యోసేపు గారు. యోసేపు గారు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తమది కాని దేశంలోకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ అయితే యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు యాకోబు గారి సంతానానికి వెళ్ళిపోద్ది. అప్పుడు యోసేపు గారు చనిపోతారు, ఇజ్రాయేల్ వృద్ధి చెందుతారు, జనాంగంగా తయారవుతారు. అప్పుడు ఫోరో వీరిని ఎట్టిచాకరి చేపిస్తాడు, బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు ఈ ఈజిప్ట్ దేశంలో, ఇజ్రాయేల్లో. సో తర్వాత 1300 సంవత్సరం నుంచి 1200 సంవత్సరం వరకు మోషే అనబడిన ఒక వ్యక్తిని దేవుడు నాయకుడు ఎంచుకుంటాడు. హెబ్రీడే మోషే 4 ఇంట్లో పెరిగి పెద్దవాడవుతాడు. మోషే పెరిగి పెద్దవాడయ్యి ఈ ఇజ్రాయేలుని మోషే ద్వారా దేవుడు అద్భుతంగా విడిపిస్తాడు. దాని తర్వాత యెహోషువ కూడా మోషే తర్వాత నాయకుడిగా ఉంటాడు. ఇది మనము ఈ యొక్క చరిత్రలో మనం చూస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇజ్రాయేలు బానిసత్వం నుంచి, ఈజిప్ట్ నుంచి వారిని విడిపించిన తర్వాత స్వదేశంలో ఉంటారు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేయబడిన దేశం ఏదైతే ఉందో, అబ్రహాం ఏ వాగ్దానం చేయబడినటువంటి దేశంలో అబ్రహాం నివాసం ఉన్నాడో అదే దేశానికి 400 ఇయర్స్ తర్వాత ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ దేశంలో అడుగుపెట్టి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడే దేవుడు ఇజ్రాయేల్కి న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తారు. న్యాయాధిపతులు అంటే సంసోన్ గారు, గిద్యోన్ గారు, దెబోరా వీళ్ళున్నారు కదా, ఇలాంటి వాళ్ళు న్యాయాధిపతులు అనమాట. వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులు. సో క్రీస్తు పూర్వం 1200 నుంచి 1050 సంవత్సరాల వరకు ఈ న్యాయాధిపతులే పరిపాలన చేస్తారనమాట. వీరి పరిపాలన తర్వాత మరలా క్రీస్తు పూర్వం 1080 నుంచి 930 సంవత్సరాల వరకు రాజుల పరిపాలన, అంటే సౌల్, దావీదు, సొలొమోన్ ఈ ముగ్గురు ఇజ్రాయెల్ దేశాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తారు. వీరి పరిపాలన అనంతరం క్రీస్తు పూర్వం 930 సంవత్సరంలో రాజ్యం 2గా విడిపోద్ది అనమాట. సొలొమోన్ కుమారుడు రెహబాం ఉంటాడు. రెహబాం టైంలో రాజ్యం 2గా విడిపోద్ది. అప్పుడు ఇజ్రాయేల్కి 10 గోత్రాలు, యూదులకేమో 2 గోత్రాలు ఇవ్వబడతాయి. అప్పుడు అస్సిరియన్స్ దాడి చేసి ఇజ్రాయేల్ని ఓడించి క్రీస్తు పూర్వం 930 నుంచి 580 వరకు చూసుకున్నట్లయితే ఈ అస్సిరియన్స్ ఇజ్రాయేల్ మీద దాడి చేయడం జరుగుతుంది. ఇజ్రాయేల్ని చాలామందిని వారు చంపేస్తారు, ఇజ్రాయేల్ దేశాన్ని ఓడించేస్తారు. 586 సంవత్సరంలో అదే తొంత జరుగుతున్నప్పుడు బాబిలోన్ సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు ఉంటాడు. నెబుకద్నెజరు యెహోయాకీం టైంలో యూదుల మీద దండెత్తి యూదులను సర్వనాశనం చేసి చాలామందిని చిత్రహింసలు చేసి యూదా దేశంలో ఉండేటువంటి యెరూషలేముని విచ్ఛిన్నం చేసి పడేసి దేవాలయాన్ని పాడు చేసి నెబుకద్నెజరు యూదులను చెరగా తీసుకొని పోతాడు. సో ఈ యొక్క సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. క్రీస్తు పూర్వం 530 సంవత్సరాల పార్షిక రాజు యొక్క ప్రోద్బలంతో మందిరాన్ని మళ్ళా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇది క్రీస్తు పూర్వం 580 నుంచి 400 సంవత్సరాల మధ్యకాలం వరకు జరిగినటువంటిది ఈ చరిత్ర. 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ అంటాం. అంటే దేవుడు స్వరం ద్వారా కానివ్వండి, దర్శనం ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రవక్తల ద్వారా కానివ్వండి ఏమాత్రం మాట్లాడలే. 400 ఇయర్స్ సైలెంట్ ఇయర్స్ అని చెప్పేసి చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఆ నెక్స్ట్ మొదటి శతాబ్దంలో జీసస్ క్రైస్ట్ కన్యమర్య గర్భమున జన్మించినటువంటి కోణం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి మరలా మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అవుతాడు. క్రీస్తు సగం 70 సంవత్సరంలో టైటస్ చక్రవర్తి రోమా సామ్రాజ్యం ఆల్రెడీ పరిపాలన చేస్తుంది కనుక యూదులందరినీ చిత్రహింసలు చేసి పడేస్తాడు. యూదులందరినీ కొందరిని చంపుతాడు, యెరూషలేముని నాశనం చేసి పడేస్తాడు. యూదులు భయపడి ఇతర దేశాలకు పారిపోతారు, తగిలేస్తాడు అనమాట. ఇతర ప్రదేశాలకు, ఇతర ప్రాంతాలకు యూదులందరూ భయపడి పారిపోతారు. ప్రపంచ నలుమూలన యూదులు చెదిరిపోతారనమాట. సో ఇది మనం బైబిల్లో ఉండేటువంటి చరిత్రకు అనుగుణంగా ఉండేటువంటి విషయాలు ఇవన్నీ. అంటే చాలా ఉన్నాయి, క్లుప్తంగా కొన్ని సంగతులు మాత్రం మీకు తెలియజేస్తాను. సో ఈ ఆధునిక కాలంలో రాజ్యరికపు ఈ పరిపాలన కాలంలో యూదులందరూ కూడా వారు ఇతర దేశాలకు, చాలా దేశాలకు వారు చెదిరిపోయారు.
వారందరూ కూడా నినదించి గట్టిగా వారి యొక్క వాయిస్ని అందించి మా దేశం మాకు కావాలని చెప్పేసి వారు గట్టిగా పోరాడితే 1948 సంవత్సరం మే 14వ తారీఖున ఇజ్రాయెల్కి స్వతంత్రం రావడం జరిగింది. అప్పుడు యూదులందరూ కూడా ఒక పిలుపునిచ్చారు. ప్రపంచ నలుమూలలో ఉండేటువంటి యూదులందరూ కూడా, ఇజ్రాయెల్ అందరూ కూడా మన స్వదేశాన్ని తిరిగి వచ్చేయండి, మనం మన దేశం దక్కించుకున్నామని చెప్పేసి అప్పుడు వారు రావడం జరిగింది. 1967 సంవత్సరంలో 7 దేశాల వారు యుద్ధానికి వస్తే వీళ్ళు చాలా చిన్న ప్రజలు, వీళ్లకు ఈ దేశం ఈ భూభాగం అంతా అప్పగించబడిపోయిందని చెప్పేసి ముస్లిమ్స్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఈ 7 దేశాల కంట్రీస్ యూదులను సర్వనాశనం చేద్దామని చెప్పేసి తరిమి కొట్టేదని చెప్పి యుద్ధానికి వస్తారండి. విషయం ఏంటంటే ఘోరంగా ఓడించి పడేస్తుంది ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ఆ యొక్క 7 దేశాలను, ఈ యొక్క ఇజ్రాయెల్. ఫ్రెండ్స్, మనము చూసినటువంటి చరిత్ర ఇది. సో ఇది ఇజ్రాయెల్కి చరిత్ర. మీకు తెలుసా, ఇప్పటికి ఇజ్రాయెల్పై వారు ఫైటింగ్ వస్తున్నారంటే, వాళ్ళు మిసైల్స్ చేస్తున్నారంటే, దాడులు చేస్తున్నారని కారణం ఏంటంటే వారు ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మాది అని చెప్పేసి ఎటువంటి ఒక కోణం. రెండో కోణం ఏంటంటే ఇజ్రాయెల్ అనబడేటువంటి వారు ప్రపంచంలో ఉండకూడదు, వారిని చంపేయాలి, సర్వనాశనం చేసేయాలి, ప్రపంచ పట్టణంలో లేకుండా చేసేయాలని చెప్పేసేటువంటి కంకణం అనమాట. ఎందుకంటే బైబిల్ అంతట్లో ప్రపంచంలో చరిత్ర తెలియజేస్తుంది ఏంటంటే అబ్రహాము సంతానంగా పిలవబడినటువంటి వారిలో మొట్టమొదటి స్థానంలో ఈ ఇజ్రాయెల్లో వస్తారు. పైగా వాగ్దానం చేయబడినటువంటి ప్రజలు వారు. సో ఇదొక కక్ష. రెండవది, ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు ఇస్మాయిల్ అని చెప్పి వారు రాసుకుంటారు అనుకోండి. సో అది క్రీస్తు సగంలో 500 సంవత్సరంలో ఖురాన్ పుస్తకం వచ్చిన సంగతి మనకు తెలుసు. సో ఇది చరిత్ర. పురాతనం ఉండేటువంటి ప్రతులు ఏమైతే ఉన్నాయో ఆ కొమరాన్ గుహలో దొరికేటువంటి ఆ ప్రతులను వీరు ఒక పుస్తకంగా చేసి ఎప్పటి నుంచో చరిత్ర భాగంగా ఉండేటువంటి యొక్క ప్రతులను ముద్రణగా చేసి ఇప్పుడు ఆ ప్రతులు ఒక తోరాగా ఒక బైబిల్గా ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. సో చరిత్ర తెలియజేస్తుంది అబ్రహాముకి వాగ్దానం చేయబడినటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం, అబ్రహాముకి వాగ్దానం చేత పుట్టినటువంటి కుమారుడు కూడా ఇస్సాకు అనే సంగతి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అతి ప్రాముఖ్యంగా అక్కడ దేవాలయం ఉండదు. ఆ దేవాలయం ఉండేటువంటి ఆ ప్లేస్లో ప్రజెంటు మసీదు ఉంది. సో ఇప్పుడు యూదులు ఏమంటున్నారంటే ఆ భూభాగం మాదంటా ఉంటే ఇటు అరబ్ కంట్రీస్ వారు ఏమంటున్నారంటే మా దేశానికి, మా భూభాగానికి వచ్చి మమ్మల్ని తరిమేసి మరలా మా మసీదు ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది కూడా మీదంటారని చెప్పేసి వారు ఫైటింగ్ వస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే కొన్నాళ్ళు బాగానే ఉంది, యూదులు కూడా చాలాగానే ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. వీళ్ళు యూదులు ఉన్నంత వరకు మన రెస్పెక్ట్నెస్ తగ్గిపోతుంది తప్ప ఇంకా అది రెట్టింపు బాధ. సో వీరిని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసేటువంటి ఆలోచనే ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాలకు ఉండేటువంటిది అనమాట. సో ఫ్రెండ్స్ గమనించండి, మన సాయి గారు ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను చాలా బ్రీఫ్గా చాలా తక్కువ విషయాలు, కొన్ని సంగతులు షార్ట్ కట్లు మీకు చెప్పాను అంతే. ఇజ్రాయెల్ చరిత్ర తెలుసుకోవాలంటే చాలా చరిత్ర ఉందండి సాయి గారు. ఒకసారి మీరు ఆ యొక్క చరిత్ర తెలుసుకోండి సార్. దేవాలయము అసలు ఫైటింగ్ ఎందుకు జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో, అసలు ఎందుకు గొడవలకు వస్తూ ఉన్నారు, ఇజ్రాయెల్ దేనికోసం చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు ఇంకా అర్థమవుతాయి. అతి ప్రాముఖ్యంగా అటు తిరిగి ఇజ్రాయెల్ భూభాగం కోసం, తర్వాత దేవాలయం కోసం ఫైటింగ్ ఎక్కువ జరుగుతుంది. రెండవది, ఇజ్రాయెల్ జాతి ఉన్నంత వరకు మతపరంగా కూడా మనకు రెస్పెక్ట్నెస్ వారికంటే తక్కువగానే ఉందనేటువంటి ఆలోచన అనమాట. సో సాయి గారు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని మీరు తప్పకుండా బైబిల్ చదవండి సార్. బైబిల్ చదివితే చాలా విషయాలు నాకు అర్థమవుతాయండి సాయి గారు. ఎప్పుడు చూసినా క్రైస్తవం మీద విరుచుకుపడడం, బైబిల్ మీద విరుచుకుపడడం తెగ చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే చరిత్ర తెలుసుకోండి సార్, మత కోణం ఆలోచించకండి. చరిత్ర తెలుసుకునే ప్రయత్నంలో బైబిల్ చదవండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది సాయి గారు. మీలాంటి వాళ్ళు చదివితే మీలాంటి వాళ్ళకి అవగాహన వస్తే ఇంకా మరింత బాగుంటుంది సంగతిని మేము గ్రహిస్తున్నాం సార్. మేము ఆ విషయంలో కాస్త ఎప్పుడు ముందుంటాం సార్. మీలాంటి వారందరూ కూడా బైబిల్ చదవాలని చెప్పి. సో సాయి గారు ఉంటాను మరి.